Hey everyone, welcome to our channel. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And more one day to go for Polyset examination, right? సో ఈ ఎగ్జామ్ మన రివిజన్ అయిపోయింది, అన్ని లైవ్స్ కండక్ట్ చేసాం అండ్ మోడల్ పేపర్స్ కూడా డిస్కస్ చేసాం. బట్ ఈ మధ్య కంటిన్యూస్ గా వస్తున్న డౌట్స్ ఏంటంటే, మ్యామ్ నేను ఎగ్జామ్ హాల్ కి వాచ్ తీసుకెళ్ళొచ్చా, లేదంటే నేను ఓఎంఆర్ షీట్ ని పెన్ తో ఫిల్ చేయొచ్చా, లేకపోతే బబ్లింగ్ కూడా పెన్ తో ఇవ్వాలా, లేకపోతే ఓన్లీ పెన్ యూజ్ చేయకుండా పెన్సిల్ తోనే కంప్లీట్ ఎగ్జామ్ ని రాయాలి, అసలు ఏం తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్ కి, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటిని ఒక ఫుల్ స్టాప్ ఇవ్వడానికి అన్ని క్వశ్చన్స్ ని స్టూడెంట్ ఒక క్యాండిడేట్ కి ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనకి నోటిఫికేషన్ లోనే ఇచ్చారు. సో వాటినన్నిటిని ఒకసారి చూద్దాం ఇప్పుడు, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎనీ ఎగ్జామ్. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే, మనకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కదా. ఫస్ట్ హాల్ టికెట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హాల్ టికెట్ ఏదో ఈ ఒక్క రోజుకి సరిపోతుంది, ఈ ఒక్క రోజు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను హాల్ టికెట్ తో నాకు అవసరం లేదు, ఇట్లాంటివి కాకుండా హాల్ టికెట్ అట్లీస్ట్ 2 కాపీస్ జిరాక్స్ కాపీస్ తీసుకొని, ఒకవేళ మీరు ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్ళినది పోయినా ఇంకొకటి సేఫ్ సైడ్ లో ఉంటుంది. బికాస్ మనకి ఇది ఎగ్జామ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అడ్మిషన్స్ అప్పుడు అన్ని సర్టిఫికెట్స్ తో పాటుగా ఈ హాల్ టికెట్ ని కూడా అడుగుతారు. ఓకే, సో దాని ఇంపార్టెన్స్ ఉంది, పనికొస్తుంది, ఉంచండి. ఇంకొకటి, మనకి ఎగ్జామ్ ఎన్నింటికి కరెక్ట్ గా 11 కి స్టార్ట్ అవుతుంది, రైట్? సో 11 AM తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఓకే, హార్డ్లీ 11 AM కి మాత్రమే వెళ్ళండి అని కూడా చెప్పట్లేదు. మినిమం అట్లీస్ట్ 1 hour ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తే అట్లీస్ట్ మీకు ఫెమిలియర్ గా ఉంటుంది, సెంటర్ ఎలా ఉంది, మీ ఎగ్జామినేషన్ హాల్ ఎక్కడ ఉంది, రైట్? మీకు ఏ సీట్ అలొకేట్ చేశారు, ఇట్లాంటివన్నీ వెతుక్కోవడానికి టైం పడుతుంది, కొత్త ప్లేస్ కాబట్టి. మినిమం 1 hour ముందు వెళ్ళండి. ఓకే, దాని తర్వాత ముందే చెప్పాను కదా, 11 AM తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఇప్పుడు ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏమేం తీసుకెళ్ళాలి అండ్ ఏమేం తీసుకెళ్ళొద్దు, రైట్? సో తీసుకెళ్లాల్సిన ఏంటి, అఫ్ కోర్స్ మనకి హాల్ టికెట్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో హాల్ టికెట్ కావాలి. దాని తర్వాత పెన్, బాల్ పాయింట్ పెన్ కావాలి. ఎందుకు పెన్ ఎందుకు కావాలి, అండ్ ఇక్కడ మళ్ళీ పెన్సిల్ కూడా ఇచ్చారు. ఓకే, పెన్సిల్ ఎందుకు కావాలి, రైట్? పెన్ మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఓఎంఆర్ షీట్ లో మీరు ఫిల్ చేయాల్సిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేయడానికి పెన్ కావాలి, రైట్? మరి పెన్సిల్ ఎందుకు మ్యామ్ అని అంటే, మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం బాల్ పాయింట్ తో కాకుండా పెన్సిల్ యూజ్ చేసి బబ్లింగ్ చేయాలి. గాట్ ఇట్? బబ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను చెప్పాను, మళ్ళీ ఇందులో ఒకసారి మెన్షన్ చేస్తాను. గాట్ ఇట్? బబ్లింగ్ కి మాత్రమే పెన్సిల్. ఆ పెన్సిల్ కూడా ఏంటి, HB ఆర్ 2B పెన్సిల్స్ ఏదైనా నడుస్తుంది. ఓకే, మంచి పెన్సిల్ తీసుకోండి. అండ్ పెన్సిల్ ఉంది కాబట్టి మనకి ఇంకా ఏమేమి అవసరం అవుతుంది, ఒకవేళ రాంగ్ గా బబుల్ చేసినప్పుడు ఎరేజర్ కావాలి, రైట్? సో మధ్యలో పెన్సిల్ షార్ప్నెస్ పోతే మనకి షార్ప్నర్ కావాలి, రైట్? వీటన్నిటితో పాటుగా మనకి రైటింగ్ ప్యాడ్ కూడా కావాలి. ఇంతే, ఇవి మాత్రమే మనకి ఎగ్జామ్ హాల్ కి కావాలి. ఏంటి, హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బాల్ పాయింట్ పెన్ ఒకటి అండ్ పెన్సిల్, దాని తర్వాత ఎరేజర్, షార్ప్నర్, అంతే. మరి ఏమేమి తీసుకెళ్ళొద్దు అనంటే, లాగ్ బుక్స్, టేబుల్స్, క్యాలిక్యులేటర్స్, ట్యాబ్స్, డిజిటల్ ఐటమ్స్ ఏవి కూడా, డిజిటల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా తీసుకెళ్ళొద్దు. వాచ్ తీసుకెళ్ళొచ్చా మ్యామ్, స్మార్ట్ వాచ్ ఉంది, ఇవన్నీ తీసుకెళ్ళొచ్చా అని అంటే నాట్ అలౌడ్. మీకు టైం కావాలనంటే ఎగ్జామ్ హాల్లోనే ఒక క్లాక్ ఉంటుంది, అండ్ ఇన్విజిలేటర్ మీకు ఎవ్రీ ½ an hour కి ఒకసారి రిమైండ్ చేస్తూనే ఉంటారు టైం ని. ఓకే, సో మీరు ప్రత్యేకంగా వాచ్ ని తీసుకెళ్లాల్సిన పని లేదు. గాట్ ఇట్ గైస్? సో ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి, ఓన్లీ మినిమం ఈ వస్తువుల్ని మాత్రమే లోపలికి తీసుకెళ్ళండి ఎగ్జామ్ హాల్ లోపలికి, రైట్? అండ్ దాని తర్వాత మీకు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అలొకేట్ చేసిన సీట్ లోనే మీరు కూర్చోవాలి. మనకి ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 11 కి స్టార్ట్ అవుతుంది, అండ్ 1:30 PM వరకు ఈ మధ్య టైంలో మీరు ఎగ్జామ్ హాల్ లోపల ఉండాలి ఖచ్చితంగా. మ్యామ్ నాకు ఇచ్చిన పేపర్ లో నేను 1.5 hour లోనే నా ఎగ్జామ్ అయిపోయింది మ్యామ్, నేను 12:30కి బయటకు వచ్చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా 11 నుండి 1:30 వరకు మీరు ఎగ్జామ్ హాల్ లోపలే ఉండాలి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ ని అఫ్ కోర్స్ వాళ్ళకి వస్తారు అనుకోండి. అండ్ ఇవి ఇన్స్ట్రక్షన్స్. అండ్ దాని తర్వాత మీకు ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మనకి 2 different ర్యాంక్స్ ఇస్తారు. గాట్ ఇట్? సో 2 different ర్యాంక్స్ ఎవరెవరికి ఇస్తారు అని అంటే, మీరు MPC మార్క్స్ ప్రకారం మీకు వచ్చిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ప్రకారం ఒక ర్యాంక్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి ఇంకా MBPC ఉంటుంది కదా, అంటే బైపీసీ కూడా కలుపుకొని ఒక ర్యాంక్ ఇస్తారు, రైట్?
ఈ ర్యాంక్ ని బట్టి మీరు మీకు ఇచ్చిన ఇష్టమైన కోర్సుని చూస్ చేసుకోవచ్చు, రైట్? ఇంజనీరింగ్ కోర్సెసే కానీ లేకపోతే అగ్రికల్చర్ కోర్సెసే కానీ. అండ్ కమింగ్ టు బబ్లింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, రైట్? ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఒక్కదాన్ని మాత్రమే చూస్ చేయాలి. మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమీ రావు, ఒక్కదాన్ని మాత్రమే చూస్ చేయాలి. అండ్ ఒకవేళ 1 ఆప్షన్ చూస్ చేసేటప్పుడు మీరు ఇట్లా హాఫ్ గా సర్కిల్ చేయడమో లేకపోతే ఓన్లీ టిక్ మార్క్ చేయడమో ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ ది బబుల్, ఐ మీన్ కంప్లీట్ గా ఇచ్చిన రౌండ్ ని కాకుండా మనం ఇంకెక్కువ బయటికి కూడా ఫిల్ చేయడమో, ఇవన్నీ కూడా రాంగ్. ఓకే, లేకపోతే చిన్నగా ఒక చిన్న మధ్యలోనే ఇంతే ఫిల్ చేయకుండా ఇంతే బబుల్ చేయడమో, ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? ఓన్లీ వాళ్ళు ఇట్లా బబుల్ ఇచ్చారు అని అంటే ఓన్లీ బబుల్లో మాత్రమే మనం ప్రాపర్ గా ఫిల్ చేసినప్పుడు మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తారు, రైట్? అండ్ గైస్ ఇంకొక టిప్ ఏంటంటే, టిప్ కాదు అది సజెషన్ లాగా తీసుకోండి, ఇన్స్ట్రక్షన్ కాకుండా, మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, రైట్? సో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు టైం ని యూటిలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ లో ఉన్న అన్నిటిని సాల్వ్ చేసి క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ ని టిక్ చేసి లాస్ట్ కి అన్ని నేను ఒకటేసారి బబులింగ్ చేస్తాను అని అట్లా వదిలేకండి. బికాస్ లాస్ట్ కి మీకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అనవసరంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి కొన్ని క్వశ్చన్స్ ని మాత్రమే బబుల్ చేసి రావడం మరి మంచి విషయం కాదు, రైట్? ప్రతి ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ నెంబర్ తో సహా డబుల్ టైం చెక్ చేసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ ని డబుల్ టైం చెక్ చేసుకొని మరి బబులింగ్ చేసిరండి, రైట్? లాస్ట్ వరకు నేను అన్నిటి ఒకేసారి లాస్ట్ లో బబుల్ చేస్తాను, టైం పడుతుంది, ఇట్లాంటివి వద్దు. గాట్ ఇట్ గైస్? సో వాట్ నెక్స్ట్? నథింగ్ లెఫ్ట్, ఓన్లీ మీకు ఇంకా ఈ రోజు ఒక రోజు టైం మిగిలింది. సో హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఎగ్జామ్ సెంటర్ కి కొంచెం తొందరగా రీచ్ అవ్వండి, రైట్? అండ్ విల్ మీట్ యూ ఇన్ మన పేపర్ డిస్కషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who are going to write a PolySet examination tomorrow. All the best to everyone. Bye guys.